హైదరాబాద్లోని మలక్పేటలో వివాహిత శిరీష హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఆమెను హత్య చేసింది భర్త కాదని, ఆడపడుచు అని తేలింది. భార్య గుండెపోటుతో చనిపోయిందని నమ్మించి మృతదేహాన్ని దహనం చేయడానికి ప్రయత్నించిన భర్త వినయ్ పన్నాగం మంగళవారం బయటపడిన సంగతి తెలిసిందే. అయితే ఈ హత్య వెనుక అసలు పాత్రధారి వినయ్ సోదరి సరిత అని పోలీసుల విచారణలో తేలింది. శిరీష, సరిత మధ్య గొడవ జరిగిందని, నీ క్యారెక్టర్ ఏంటో తెలుసు, చరిత్ర మొత్తం బయట పెడతా అని శిరీష మాట్లాడినందుకే సరిత ఆమెను హత్య చేసిందని ఏసీపీ శ్యామ్ సుందర్ వెల్లడించారు. అయితే ఈ హత్యను కప్పిపుచ్చి కేసును తప్పుదోవ పట్టించడానికి వినయ్, అతని కజిన్ ప్రయత్నించారని అన్నారు. ఈ హత్య కేసులో 3 నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. శిరీష భర్త వినయ్ కుమార్, అతని సోదరి సరిత మరో యువకుణ్ణి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కేసు వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. మార్నింగ్ పూట 9:20 ఆ ప్రాంతంలో మాకు మధుకర్ అని చెప్పి ఒక మిత్రుడు ఆయన ఫోన్ చేసి సార్ ఇట్లా మన సస్పీషియస్ ఒక డెత్ ఉన్నది సార్, అది వాళ్ళు మన అంబులెన్స్లో వెహికల్లో తీసుకుపోతున్నారు సార్, డెడ్ బాడీస్ అని చెప్పడం వల్ల ఇమీడియట్గా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా మేము మా లోకల్లో ఉన్నటువంటి మా ఇన్స్పెక్టర్ గారికి, మా ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది. ఇమీడియట్గా మా వాళ్ళు హాస్పిటల్కి రీచ్ అయినారు. వెంటనే రీచ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి కెమెరాస్ వెరిఫై చేస్తే దాంట్లో అంబులెన్స్ నెంబర్ వచ్చింది. అంబులెన్స్ ద్వారా వాళ్ళు ఎవరైతే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండో మళ్ళీ ఆయన ఫోన్ చేసేసి ఆ కన్సల్ట్ ఎవరైతే ఉన్నాడో సస్పెక్ట్ ఎవరుకుంటూ తీసుకుపోతారు ఆయన ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకి ఫోన్లో మన కంటిన్యూగా మాట్లాడుతూ ఉంటే లాస్ట్కు ఆమన్గల్లు పాస్ అవుతున్నప్పుడు ఆయన లైన్లోకి వచ్చినాడు. ఎవరైతే ఇప్పుడు మాకు మన లిస్టు ఉన్నటువంటి వినయ్ కుమార్, ఇది A2 ఎవరైతే ఉన్నాడో, అంటే ఎవరైతే చనిపోయిందో లేడీ, ఆ లేడీ వాళ్ళ హస్బెండ్ ఆయన ఇప్పుడు లైన్లోకి వచ్చినాడు. ఇదా ఇన్స్పెక్టర్ గారు రమ్మా చెప్పమ్మా భూపాల్. యా అయితే ఆ విషయంలో ఎవరైతే వినయ్ కుమార్ ఉన్నాడో, ఆ చనిపోయిన లేడీ వాళ్ళ హస్బెండ్, ఆయన మాకు లైన్లోకి వచ్చిన తర్వాత మా ఇన్స్పెక్టర్ గారు మన ఇది మొత్తం ఈ అనుమానాస్పద ఏదో చనిపోయిన ఆ విషయంలో మాకు కంప్లైంట్ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మీరు మాత్రం వితౌట్ ఇంటిమేషన్ బాడీ తీసుకోవడం అది నేరం, కాబట్టి ఖచ్చితంగా దాన్ని మీరు వాపసు తీసుకురావాలని అంటే దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఆమన్గల్ దాకా పోయినటువంటి అంబులెన్స్ని మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చేసి మళ్ళీ మార్చురీలో ఉస్మానియా మార్చురీ షిఫ్ట్ చేయడం, బాడీ షిఫ్ట్ చేయడం అక్కడ పెట్టడం జరిగింది. అయితే మాకు కంప్లైంట్ వచ్చింది అంటే అనుమానాస్పద మన ఇది వృత్తి అని అంటారు. కాబట్టి దాంట్లో మేము మొత్తం 194 BNSS అని చెప్పి లేటెస్ట్ ఏదైతే ముందు చట్టం, పాత చట్టం 174 CRPC అనుమానాస్పద మృతి కింద ఆ కేసు రిజిస్టర్ చేయడం జరిగిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మేము మార్చురీలో ఉన్నటువంటి బాడీకి పోస్ట్మార్టం చేపిస్తే అక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్ ఇచ్చిందంటే గొంతు మీద సార్ ఇట్లా గొంతు తీసుకు తప్పినట్టు, తర్వాత మళ్ళీ ఇవన్నీ కొంచెం మార్పులు ఉన్నాయి సార్, దానివల్ల కొంచెం అనుమానం ఉన్నది సార్ అని చెప్పాము. మేము అదే చెప్పినాం ఏంటంటే మేము ఆల్రెడీ కేసు చేయడం కూడా మేము 174 CRPC చేసినాం కాబట్టి పాత సెక్షన్ ప్రకారం అంటే 194 BNS ప్రకారం సెక్షన్ చేసినాం కాబట్టి అనుమానాస్పదంగా చేసినాం కాబట్టి సార్ మీరు ఏది ఇస్తే దాని ప్రకారం మేము సెక్షన్ ఆర్డర్ చేస్తాం అని చెప్పంటే డాక్టర్ క్లియర్ కట్గా అది సార్ ఇది మాత్రం సహజ మరణం కాదు, అసహజ మరణం అని ఇచ్చినాడు. బేసింగ్ అందట్టు మేము సెక్షన్ ఆర్డర్ చేసేసి ఇది మర్డర్ కేసు కింద సెక్షన్స్ దాంట్లో పెట్టి ఆ సెక్షన్ ఏదైతుందో సెక్షన్ ఆర్డర్ చేసినప్పుడు మన విషయం కూడా జ్యుడిషియరీ మన కోర్టు వాళ్ళకి మేము దాన్ని పెట్టడం జరిగింది. ఈ 194 BNSS సెక్షన్ నుంచి 103, 238, 249 డెడ్ విత్ 3/5 ఆ BNS చాదగఢ్ పొజిషన్ మన పొజిషన్లో సెక్షన్ మనం యాడ్ చేసేసి దానికి పెట్టడం జరిగింది. అంటే 103 అంటే మన పాత చట్టాల ప్రకారము మర్డర్ కేసు స్టేట్ అవి 302 కింద వస్తుంది కాబట్టి ఆ సెక్షన్ ఆర్డర్ చేసినాం. ఇమీడియట్గా ఏంటంటే ఇక్కడ మన ఉన్నటువంటి వాళ్ళ హస్బెండ్ ఎవరైతే చనిపోయిందో వాళ్ళ హస్బెండ్ వినయ్ని ప్లస్ మళ్ళీ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అక్క సరిత అని చెప్పి తుమ్మలపల్లి సరిత, దాంతోపాటు వాళ్ళ హస్బెండ్ ఎవరైతే చనిపోయిందో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అన్న కొడుకు నిహాల్ ఎలియాస్ బిట్టు, వాళ్ళ ముగ్గురు కూడా విచారణ నిమిత్తం వాళ్ళని కస్టడీ తీసుకోవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ వాళ్ళ ఇంటికాడ ఉన్నట్టు మన ఇన్ఫర్మేషన్ రాగానే మాకు వాళ్ళని అరెస్ట్ చేయటం, దాంట్లో క్లియర్ కట్గా మన ఇంటర్వ్యూస్ చేయగా దాంట్లో క్లియర్ కట్గా వాళ్ళు జరిగిన విషయాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం. దాంట్లో ఎవరైతే ఉన్నదో ఈ తుమ్మలపల్లి సరిత అంటే ఇప్పుడు చనిపోయిన ఎవరైతే లేడీ ఉన్నదో ఆ చనిపోయిన లేడీ పేరు మూగల శిరీష. ఈ లేడీ వల్ల
ఈ హస్బెండ్ ఎవరైతే ఉన్నాడో మూగల సింగం వినయ్ కుమార్ వాళ్ళ అక్క తుమ్మలపల్లి సరిత యాక్చువల్గా క్లియర్ కట్గా దాన్ని యాక్సెప్ట్ చేసింది. సార్ యాక్చువల్గా నా ద్వారానే ఇట్లా జరిగిన విషయం అని చెప్పన్నారు. ఇమీడియట్గా మేము ఏంటంటే మేము గవర్నమెంట్ యొక్క పంతుల్ని పిలిపించాం. పంతుల ద్వారా వాళ్ళ సమక్షంలోనే ఆమె ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ క్లియర్ కట్గా దాన్ని రికార్డ్ చేయడం, దాన్ని అదే టైంలో దాన్ని వీడియోగ్రఫీ చేయడం జరిగింది. దాంట్లో ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే యాక్చువల్గా ఈ ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే ఇప్పుడు ఈ చనిపోయిన ఎవరైతే ఉన్నదో ఈ చనిపోయిన ఆమె ఫస్ట్ యాక్చువల్గా ఈ సరిత ఎవరైతే చంపిందో ఈ సరిత అనే మన కేసు ప్రకారం A1 ఈ సరిత ఫస్ట్ సన్ రైజ్ హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు ఈమె పరిచయం అయింది. చనిపోయిన ఆమె ఎవరైతే శిరీష ఉందో శిరీష పరిచయం అయిన తర్వాత ఈ శిరీష ఆ బ్యాక్గ్రౌండ్ అని తెలుసుకునే శిరీష చెప్తుంటే నాకు ఎవరు లేరు, నాకు అనాథ ఉన్నని చెప్పడం వల్ల యాక్చువల్గా శిరీష కూడా హాస్పిటల్ పనిచేస్తుంది కాబట్టి అదే సన్ రైజ్ హాస్పిటల్లో ఎవరైతే ఇప్పుడు శిరీష వాళ్ళ హస్బెండ్ వినయ్ కూడా అక్కడ మార్కెటింగ్ దాంట్లో పనిచేస్తున్నప్పుడు సరే మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడిని మ్యారేజ్ చేసుకుంటాం అని చెప్పిన తర్వాత ఆమె కొంచెం రోజు టైం తీసుకొని తర్వాత ఆ మ్యారేజ్కి ఆమె యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఆ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు కొంచెం చాలా హ్యాపీగా బతికినారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి ఒక పాప పుట్టింది. ఆ పాప తను నడుస్తున్నప్పుడు ఈ ప్రాసెస్లో భాగంగా ఆమె అక్కడి నుంచి ఈ హిమాయతంలో ఉన్నటువంటి సన్ రైజ్ హాస్పిటల్లో నుంచి ఆమె విత్డ్రా అయింది. ఎవరైతే చనిపోయిన శిరీష అంటే అక్కడి నుంచి ఆ పోస్ట్కి రిజైన్ చేసి మళ్ళీ కొన్ని రోజులు ఖాళీ ఉన్న తర్వాత మళ్ళీ బ్రీసిల్ కోన్ హాస్పిటల్ కాచిగూడ హాస్పిటల్లో ఆమె జాయిన్ కావడం జరిగింది. ఎందుకంటే ఈమె బేసికల్గా షీజ్ నర్స్ ట్రైనింగ్ చేసింది. ఆమె నర్స్ ట్రైనింగ్ చేయడం వల్ల హాస్పిటల్లోనే పనిచేసే అవకాశం ఉండదు కాబట్టి ఈమె హాస్పిటల్లోనే మన అదే వృత్తి కొనసాగిస్తూ దాంట్లో బ్రిసిల్ కోన్ హాస్పిటల్ కాచిగూడలో కొన్ని రోజులు మళ్ళీ అక్కడ అడ్మిట్ అయింది. మళ్ళీ అక్కడ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ 2 years అక్కడ పనిచేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పని ఒత్తిడి ఎక్కువ అంటే అక్కడ ప్రెషర్ ఎక్కువ అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రిజైన్ చేసింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ 2024లో వివేర్ హాస్పిటల్ హిమాయత్ నగర్లో ఉన్నటువంటి వివేర్ హాస్పిటల్లో హయత్ నగర్లో ఉన్నటువంటి వివేర్ హాస్పిటల్లో మళ్ళీ జాయిన్ అయింది. అక్కడ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ దాదాపు 4-5 months చేసిన తర్వాత మళ్ళీ రిజైన్ చేసిన దానికి. అయితే ఇప్పుడు ఎవరైతే ఈ సరిత ఉన్నదో ఎవరైతే ఇప్పుడు ఈ అమ్మాయిని ఇప్పుడు చంపిందో ఈ సరిత ఏమంటుందంటే అదే విషయంలో ఇద్దరి మధ్య రప్చర్ అయింది. ఇప్పుడు 1-3-2025 నైట్ 23:40 నైట్ 20:40 అవర్స్లో ఈ A1 ఎవరైతే సరిత కాను ఈ చనిపోయిన లేడీకి అక్కడ రప్చర్ అయింది. రప్చర్ ఎందుకు ఏంటంటే నువ్వు మాటికి నువ్వు అక్కడ జాబ్ చేస్తావు ఇక్కడ జాబ్ చేస్తావు నేను రిజైన్ చేస్తాను, మరి ఏంది కారణం ఏంది అంటే నీకు ఒక స్టెబిలిటీ ఉండదా అని చెప్పని అన్నప్పుడు ఆ మాట మీద ఇద్దరి మధ్యన బాగా రప్చర్ అయింది. రప్చర్ అయినప్పుడు నీ చరిత్ర నా తెలుసు అని చెప్పినా కానీ ఆమె ఉంటుంది నీ చరిత్ర నా తెలుసు, నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం నా తెలుసు అని చెప్పి ఎవరైతే చనిపోయిన అమ్మ ఎవరైతే చంపిందో సరిత మీ హస్బెండ్ ఇక్కడ లేడు అంటే ఈ సరిత వాళ్ళ హస్బెండ్ ఒమాన్లో ఉంటాడు. ఈ సరితకి పిల్లలు లేరు. హస్బెండ్ ఒకరు ఉండటం వల్ల ఈమె కూడా ఏంటంటే కొంచెం మెంటల్ డిప్రెస్ ఎప్పుడప్పుడు ఏంటంటే ఇంజక్షన్ నిద్రపడ్డాక ఈ మత్తు ఇంజక్షన్ వేసుకుంటూ ఉంటుంది, ఇంజక్షన్ క్యారీ చేస్తూ ఉంటుంది ఎప్పుడైనా. కాబట్టి నీ చరిత్ర మొత్తం నా తెలుసు ఎవరు ఉంటున్నావు అని చెప్పి అన్నప్పుడు ఇక కొంచెం బాగా రప్చర్ అయిన తర్వాత సరే ఇక అప్పుడు ఆమె ఏంటంటే ఆమెను కొడతాం, చంప మీద గట్టి కొడతాం, గొంతు పెట్టి ఆ గొంతు మీద గట్టిగా ఇట్లా వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత ఇక అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమె గట్టిగా తోసేసింది. తోసేసిన తర్వాత కింద పడిన తర్వాత ఇక మళ్ళీ ఎవరు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ సారీ చెప్పిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఇక ఇద్దరు అయిన తర్వాత రేపు నెక్స్ట్ డే మార్నింగ్ మాడుతాం నీ సంగతి చెప్తా అని చెప్పి అన్న తర్వాత ఎవరి రూమ్లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే చనిపోయిందో శిరీష అక్కడ నాకు కొంచెం అన్నీ కనిపిస్తుంది, నాకు నిద్రపడుతుంది, తలనొప్పి వస్తుంది అది చెప్పంటే ఈమె దగ్గర ఎప్పుడు ఈమె క్యారీ చేస్తుండే కదా మెడాజోలామ్ ఇంజక్షన్ మత్తు ఏదైతే ఇంజక్షన్ ఉందో ఆ మత్తు ఇంజక్షన్ అంటే నీ దగ్గర అప్పుడప్పుడు ఉంటుంది కదా నాకు నిద్రపడుతుంది కాక నాకు వేయక అని చెప్పి అంటే ఈమె అప్పుడు యాక్చువల్లీ అది కొంచెం వాటర్లో కలిపి దాని ద్వారా ఇవ్వాలి. ఈమె ఆల్రెడీ మనసులో పెట్టుకుంది అంటే నా గురించి మొత్తం రేపు పొద్దున నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ చెప్తా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నా హస్బెండ్కి ఇవన్నీ తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ తీసేయాలని ఉద్దేశంతోనే ఆమె ఐ డోసు 5cc అంటే ఐ డోస్ ఉంటుంది. అది డైరెక్ట్గా ఆమెకి అది ఇంజెక్ట్ చేయడం జరిగింది. ఇంజెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఏంటంటే అది హై డోస్ కాబట్టి ఆ మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత ఈమె ఆల్రెడీ మనసులో ఉన్నది ఎట్టి పళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ ఇక నా ఫ్యామిలీ అంతా రప్చర్ అయితే చేసుకొని ఆమె మత్తులో ఉన్నప్పుడు ఈమె పోయి ఏంటంటే ఆ పిల్లోకి ఇల్లు పెట్టి కొత్తేసింది. ఆ మత్తులోనే ఆమె చనిపోవడం జరిగింది. ఆ పిల్లో పెట్టి గట్టిగా ఊపిరాడుకుని చేయడం వల్ల శ్వాస ఆగిపోయింది.
శ్వాస ఆగిపోయిన తర్వాత అసలు ఆ విషయం ఏంటంటే ఆమె ఎప్పటిలాగానే మళ్ళీ బెడ్ మీద పడుకున్నట్టు అమ్మ అట్నే చేసేసి బెడ్ అది కప్పిన తర్వాత ఆ ముందు రూమ్లో అంటే ఉన్నటువంటి వినయ్ కుమారు ప్లస్ మళ్ళీ ఎవరైతే వాళ్ళ హస్బెండ్ వినయ్ కుమార్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అన్న కొడుకు నిహాల్ కుమార్ ఎలియాస్ బిట్టు వాళ్ళకి నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పింది ఇట్లా రాత్రి ఇట్లా అయింది నేను ఇట్లా చేసినాను అది చెప్పన్నాక వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళు చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే యాక్చువల్గా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు తెలంగాణ ఇమీడియట్గా వాళ్ళు పోలీస్కి ఇన్ఫామ్ చేయకుండా వాళ్ళ ఆమెని సేవ్ చేస్తానికి అంటే వాళ్ళ అక్కని కాపాడటానికి అంటే సాక్ష్యాలు చేయకుండా లేకుండా చేస్తాను ఉద్దేశంతో ఆమె ఏదో సహజ మరణం అన్నట్లు క్రియేట్ చేస్తానికి మీటింగ్ అప్పటికప్పుడు అంబులెన్స్ పిలవటం అంబులెన్స్ తీసుకొచ్చేసి ఇక్కడ ఈ హాస్పిటల్ దగ్గర చూపిస్తే ఈ హాస్పిటల్ ఏంటంటే ఆల్రెడీ ఇది మా దగ్గర రాగానే చనిపోయిందండి మా దగ్గర రాకముందు చనిపోయింది కాబట్టి తీసుకెళ్ళిపోండి అని చెప్పంటే అప్పుడు కూడా వాళ్ళు మాకు పోలీస్కి ఇన్ఫామ్ చేయలేదు మాకు ఇన్ఫామ్ చేయకుండా కావాలని చెప్పి వాళ్ళ అక్కని సేవ్ చేస్తానికి సాక్ష్యాలు ఉన్న వాటిని అది చేయకుండా ఉండేదానికి ఆమె వాళ్ళ స్వగ్రామంలో ఉన్నటువంటి సున్నిపెంట సున్నిపెంట పక్కన దోమలపెంట ఉంటుంది నియర్ బై శ్రీశైలం ఉంటుంది అది అక్కడ తీసుకెళ్ళిపోతుంది నేటివ్ ప్లేస్కి పోతున్నప్పుడు ఇమీడియట్గా ఎవరైతే మన ఈ కంప్లైంట్ ఉన్నారో మధుకర్ వాళ్ళకి తెలిసి ఉంటుంది ఈ మధుకర్ అని ఆయన ఆమెకి స్వయాన మేనమామ అవుతాడు ఎవరైతే చనిపోయిందో శిరీష అని చెప్పి వాళ్ళకి మేనమామ అవడం వల్ల ఇమీడియట్గా ఆయన పోలీస్కి ఇన్ఫామ్ చేయడం పోలీసు అపాయింట్ అప్పుడు దాంట్లో ఇన్వాల్వ్ కావడం దాన్ని మొత్తం ఈ విధంగా చేయడం జరిగింది అయితే దాంట్లో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎప్పుడైతే ఇప్పుడు డాక్టరు దాన్ని గొంతు నిలపడం వల్ల దానికి ఘాటు పడ్డాయి కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళని గట్టిగా వాళ్ళని ఇనాక్షన్ చేస్తే యాక్చువల్గా వాళ్ళ హస్బెండ్కి వాళ్ళకి గోర్లు వాళ్ళకి ఏం లేవు వాస్తవంగా వాళ్ళు ఎవరైతే చంపిందో సరిత గోర్లు టాలీ అవుతున్నాయి క్లియర్ కట్. ఇంకోటి ఏంటంటే ఆమె గవర్నమెంట్ పంచుల సమక్షంలో క్లియర్ కట్గా సార్ యాక్చువల్గా నేనే ఈ విషయంలో మన రప్తు కావడం వల్ల నేనే చేసినాను సార్ అని చెప్పి దే ఆర్ యాక్సెప్టెడ్ కన్ఫెషన్ క్లియర్ కట్గా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్లియర్ కట్గా దాంట్లో సెక్షన్స్ మొత్తం ఆల్టర్ చేసేసి ఆమెను ఏవన్గా ఫిక్సప్ చేస్తూ ఈరోజు ఈ ముగ్గురిని రిమాండ్ చేయడం జరుగుతుందండి. శిరీష బ్యాక్గ్రౌండ్ శిరీష బ్యాక్గ్రౌండ్ ఏంటంటే యాక్చువల్గా వాళ్ళ ఫాదరు వాళ్ళ మదరు ఇది బేసికల్లీ ఖమ్మం ఖమ్మం డిస్ట్రిక్ట్లో పనిచేసేవాళ్ళు. వాళ్ళ మదరు వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత వాళ్ళకి ముగ్గురు సిస్టర్ ఉన్నారు. ముగ్గురు సిస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముగ్గురు వేరే ఉన్నప్పుడు ఈ శిరీషని ఒక రిటైర్డ్ ప్రొఫెసర్, పేరు చెప్పడం బాగుండదు, రిటైర్డ్ ప్రొఫెసరు ఆమెని దత్తత తీసుకున్నాడు. ఈమెని శిరీషని ఒక్కదాన్ని దత్తత తీసుకొని ఆమెని ఒక స్టేజ్ వరకు పెంచాడు. పెంచిన తర్వాత అదే 4.5 years నుంచి 5 years మధ్యన తీసుకొని దాదాపు పెద్ద చేసే వరకు చేసినాడు. చేసిన తర్వాత ఈలోగానే అక్కడ ఉన్నంతకాలం వాస్తవంగా మంచిగా ఉంది. దాని తర్వాత ఏంటంటే ఇక నా ఇష్టం అంటే తల్లిదండ్రులు చట్ట ప్రకారం దత్తత తీసుకున్నా కూడా తల్లిదండ్రులు చెప్పినట్టు ఆమె నేను నా ఇష్ట ప్రకారం నేను ఉంటాను అన్నప్పుడు ఇక వాళ్ళు వదిలేసినారు. ఇక వదిలేసిన తర్వాత ఈమె పూర్తిగా ఫ్రీ హ్యాండ్తో బయట ఉంటాం. అదే టైంలో ఇంకోటి అంటే ఈమె BSc నర్స్ చేసింది, నర్స్ ట్రైనింగ్ చేసింది. నర్స్ ట్రైనింగ్ చేయడం వల్ల ఈమె ఓన్లీ మెడికల్ ఫీల్డ్లోనే ఆమెకి జాబు ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి దాంట్లోనే ఆమె జాయిన్ అవ్వడం జరుగుతుంది. లేదు బయట పెడతారు. శిరీష పేరెంట్స్ న్యాచురల్ అయితే గొడవ అయితే యాక్చువల్గా వాడు అప్పుడు ఆమె చేసేవాడు. కాకపోతే ఏంటంటే ఆమె తక్షణ ఉద్దేశం అంటే మా అక్కని సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఇమీడియట్గా ఏది కృత్రిమంగా ఏది న్యాచురల్గా గుండె అయిపోయిందని ఉద్దేశంతో చూపిస్తానికి హాస్పిటల్ తీసుకురావడం. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ముందు ఏదో CPS చేసినట్టు యాక్షన్ చేయడం, ఇవన్నీ ఏంటంటే సాక్ష్యాలు తారుమారు చేస్తానికి ప్రయత్నం చేస్తారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వీళ్ళు కూడా చట్ట ప్రకారం వీళ్ళు కూడా శిక్షార్హులే. కాకపోతే ఈ వినయ్ కానీ తర్వాత మళ్ళీ ఈ నిహాల్ కుమార్ ఎలియాస్ బిట్టు వీళ్ళు డైరెక్ట్గా మర్డర్లో ఇన్వాల్వ్ కాకపోతే సాక్ష్యాలు తారుమారు చేస్తానికి ఎవరైతే చంపినరో వాళ్ళని తప్పిస్తానికి ప్రయత్నం చేశారు. కాబట్టి చట్ట ప్రకారము 238, 249 ఈ సెక్షన్ ప్రకారం వాళ్ళు నేరస్తులు. దోమలపెంట అంటే మేడం అంటే ఇక ఈగలపెంట దోమలపెంట అవుతుంది. కానీ నాకు ఉద్దేశం అంటే అటు సైడ్ శ్రీశైలం దగ్గర అవి ఉన్నాయి, ఈగలపెంట దోమలపెంట రకరకాల అవి ఉంటాయి. అవన్నీ